గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. A hearty welcome to all the dignitaries present here. We are very, very glad to have you here. హరే కృష్ణ. అధ్యక్షత వహిస్తున్న శ్రీమాన్ సత్యగౌర చంద్రబాబు గారికి, వోక్సన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాల్ విలామరం రాడియా గారికి, డీన్ ఆఫ్ స్కూల్ సైన్సెస్ డాక్టర్ దయాశంకర్ గారికి, ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ ఈవెంట్ ఇన్ అవర్ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. మన హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, సేవా కార్యక్రమాలు. అన్నపూర్ణ 5 రూపీ మీల్ ప్రోగ్రాం ద్వారా 210 సెంటర్స్ ద్వారా ఆల్మోస్ట్ ప్రతిరోజు 45,000 మందికి అన్నదానం జరుగుతుంది మన సంస్థ ద్వారా. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫీడింగ్ 18 సెంటర్స్, 5,000 people every day, breakfast, lunch and dinner we're feeding, okay, through this program, to this temple. And then we have a grand iconic temple project in Narsingi, so which is almost 40 floor height in 6 acres with a budget of 200 crores. We are building this temple to spread our activities, service activities across the Hyderabad, Telangana and other states also. So this is a very iconic project we are coming up. అలాగే మీరంతా తెలిసిన విధంగా అక్షయపాత్ ద్వారా 20 లక్షల పిల్లలకి ప్రతిరోజు అన్నదానం జరుగుతుందన్నమాట. సో పిల్లలకి కేవలం ఆహారమే కాకుండా, నాట్ ఓన్లీ ఫుడ్ బట్ వీ ఆల్సో వాంట్ టు గివ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు మన సత్యగౌర చంద్రబాబు గారు ఈ యొక్క ఐక్య విద్య కార్యక్రమం చేయమని చెప్పేసి ప్రోత్సహించారన్నమాట. సో ఆయన ప్రోత్సాహంతో, ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ రన్ అవుతుంది 2 సంవత్సరాల నుంచి కూడా. సో దీని ద్వారా మన హైదరాబాద్లో ఉన్న స్లమ్స్లో పిల్లలకి, మీరు వీడియో చూసుంటారు, ఇది పోస్ట్ స్కూల్ ప్రోగ్రామ్ అన్నమాట. స్కూల్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు 2 గంటల పాటు వాళ్ళకి హోంవర్క్స్, స్టడీ అవర్స్, కొన్ని వాల్యూస్ అన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. హైదరాబాద్లో ఉన్న స్లమ్స్లో, అలాగే భద్రాచలం కొత్తగూడెం డిస్టిక్లో కొన్ని గ్రామాల్లో, అలాగే సంగారెడ్డిలో కొన్ని గ్రామాల్లో, నంద్యాల, వెస్ట్ గోదావరి, ఆంధ్రలో కూడా మనం చేస్తున్న కార్యక్రమం అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 70 సెంటర్లు, 1600 మంది పిల్లలకి ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఇది చాలామంది జీవితాల్లో అద్భుత మార్పు తీసుకొస్తుంది. ఈ ఐక్యత కార్యక్రమం చేస్తున్న గ్రామాల్లో పరివర్తన తీసుకురావడానికి మేము కూడా మీతో కలిసి నడుస్తాము అని మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన వోక్సన్ యూనివర్సిటీ ముందుకు వచ్చి మాకు సహకరించిందన్నమాట. భాగస్వామ్యం అనేది కార్యరూపం ఇవ్వడానికి ఈరోజు వోక్సన్ యూనివర్సిటీ మరియు ఐక్య విద్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నాం. ఈ సంగతి తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను నేను. సో మా ఈ భాగస్వామ్యం గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆదివాసీల జీవితంలో ఒక గణనీయ మార్పు తీసుకుని వస్తుందని మేము ఆశిస్తున్నాం. హరే కృష్ణ. Now I would like to take opportunity to introduce someone who is very important for this event today. It is Mr. Dr. Raul Villameran Rodriguez, the Vice President of the Washington University. Well, first and foremost, let me say I come originally from Spain, and I'm truly impressed by what you have achieved as a movement in Hyderabad. I've been briefed earlier by Dr. Dayasankar about the military as well and the movement over there. Believe me, we could not be more concerned about the rural areas. As a university, international university in India, in Hyderabad, we really pride ourselves with fostering, nurturing the future generations that face tremendous difficulties. We have to realize that the world today is not going through its best time, geopolitically and otherwise. Society is fragmented, and consequently all of us have to work together in our own ways to uplift the communities. Yesterday, in the weekend, and yesterday we received an award from the AMBA accreditation, which is management accreditation in business education, because we train in financial literacy, basics of finance, how to maneuver businesses, startups in the entire camp called to Hyderabad built near the campus. Over 1,000 children over the last 2 years. Many of these children, along with their families, have actually started their own companies in agriculture, textile, etc. We have been able to nurture that livelihood over time. All of our staff
who works across domains are from the rural areas surrounding the campus. So the entire span of almost 10 kilometers horizontally from left to right of the campus are working with the university for the last 10 plus years. So we cannot change the world alone. We are a university. We have 1,000 staff members, over 4,000 students, but we can change where we actually impact. And making that small difference is where we see things can really change. And one important change we have done is introducing reflecting self courses in the curriculum across all degrees. The students have to undergo over 200 class hours on reflecting self, spirituality, because we have realized that the students come to university but they have no purpose. They do have a degree, they want to do something professionally, but they don't know who they are, why they are, and what they may become. They know what they are today, but they don't know what they can become tomorrow. So to change that, we really have invested ourselves into the ecosystem. I believe the IKVidya will really serve this purpose, and that's why we want to be Telangana's and probably India's first to push this aggressively, and hopefully other educational institutions will follow suit, because that's what we want ultimately. We are always in the giving, we are always training the rural communities, we are up for all tackling across the problems in society, but once again, we cannot do it alone. It has to be done collaboratively. So I believe in 2024 onwards is the biggest prime time to really work together. Thank you very much. Dr. Daya Shankar, the Dean, School of Sciences for Voxen University. I feel personally an honor to be a part of this entire MOU signing ceremony, you can say that. So let me tell you what we have already done with this CON or Hare Krishna movement. So I will give you the brief about so that you can understand over the past 1.5 decades of my personal as well as academic and this industrial experience, what I found that the things which IKVidya is doing is fantastic and phenomenal. And I would like to emphasize few of things which we have already done with the help of this IKVidya. So the School of Sciences will adopt a multi-pronged approach, which is basically the customized to the local needs. And our footprints will begin from the Ahobalam village in the Andhra Pradesh, which is a sizable, and some of our signature commitments or community which we are trying to do, or some of them already done, is that first we are basically planning to settle an adult education center there for the youth, women's, especially focus on the digital and financial literacy in the Ahobalam. Now the second thing which we have planned is to put the health camp for diagnostic and medicine providing, which covers basically the maternal as well as the child health. So this is also in our plan. The third thing is that we are trying to set up a skill development program, basic, where we are focusing on the natural resources, how to develop this entire thing with the help of whatever local things is available there. I would like to tell that we have already submitted a project proposal to the Government of India, which is almost 6 crores. With the help of IKVidya and Hare Krishna movement, we are collaborated. We have already submitted a project proposal for the Ahobalam district. So these are the visions and things which we are basically planned here. So with this, I thank you all for being a part of this small step, and just bless us so that we can achieve our whatever targets we have made for the betterment of our society. Thank you very much. Now I would like to take an opportunity to introduce His Grace Satyakaur Chandra Das Prabhu, the President of Hare Krishna Movement Hyderabad and the Regional President of Akshay Patra for Telangana and Andhra Pradesh states. His Grace Satyakaur Chandra Dasa is a gold medalist in BTech for Mechanical Engineering in Jawaharlal Technological University, Kakinada. He eventually did his MTech from IIT Chennai and worked in a multinational IT firm in Bengaluru for a couple of years before deciding to dedicate his life for serving the humanity. The first Akshay Patra kitchen in unified Andhra Pradesh, which is now Telangana, was set up in Hyderabad in 2008 under his leadership. He also oversaw the setting up of Foundation's high-tech mega kitchen
in Kandi in Telangana in association with Infosys Foundation in 2018. Currently, he is serving as the president for Akshay Patra Foundation, Andhra Pradesh and Telangana. His Grace is also serving as the president of Aikyavidya. And now, with a big round of applause, let us invite His Grace Satyagor Chandra Prabhu onto the stage. హరే కృష్ణ. ఈ ఎంఓయు సైనింగ్ సెరమనీకి వచ్చిన వోక్సన్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ రాల్ విల్లామరిన్ రోడ్రిగే గారికి, మరియు డీన్ ఆఫ్ స్కూల్ ఆఫ్ సైన్సెస్ డాక్టర్ దయాశంకర్ గారికి, అలాగే వోక్సన్ యూనివర్సిటీ తరఫున వచ్చిన చాలా ప్రొఫెసర్స్కు, మీడియా మిత్రులకు, ఇక్కడ ఉండే విద్యార్థులకు, వీరందరికీ కూడా ఐక్య విద్య తరపున నమస్కారాలతో ఆహ్వానిస్తూ, ఇక్కడ ఈ ఐక్య విద్య అన్న కార్యక్రమాన్ని ఎందుకు మొదలు పెట్టాలి అని నేను ఒక సందర్భం చెప్తాను. ఒక రోజున ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ గారు వచ్చారు. ఆయన ఏసీపీ ర్యాంక్ మాట. ఆయనతో పాటుగా ఫ్యామిలీ కూడా వచ్చారు. దర్శనాలన్నీ చేసుకున్న తర్వాత మేము అక్కడ కూర్చుని మాట్లాడుతున్నాం. ఆయన ఇక్కడే ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలోనే పనిచేస్తుంటారు ఆయన. ఆయన ఏమన్నారు అంటే, నేను లాస్ట్ 1 వీక్లో చాలా బిజీగా ఉన్నాను స్వామీజీ, నేను ఎంతో మంది పెద్దవాళ్ళతో హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ ఏరియాస్లో అందరూ పెద్దవాళ్ళే కనుక వాళ్ళతోనే నేను హ్యాండిల్ చేయాల్సి వస్తుందని చెప్తూ, ఆ ఫ్యామిలీలో పాటుగా వచ్చిన వాళ్ళిద్దరు పెద్ద అబ్బాయిలు ఉన్నారు కదా, అందులో ఒక అబ్బాయిని చూపించి, నేను అందరినీ కంట్రోల్ చేయగలుగుతున్నాను కానీ ఈ అబ్బాయిని మాత్రం నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, స్వామీజీ మీరు ఏమైనా చేయండి అనేసి నాకు రిక్వెస్ట్ చేయడం జరిగిందన్నమాట. సో డాక్టర్ రాల్ గారు చెప్పినట్టుగా జీవితంలో విద్యతో పాటుగా ఇంకొన్ని నేర్చుకోవాలి. ఆ వాల్యూస్ అనేవి నేర్చుకోవాలి. కొద్దిగా మనస్సుని ఎట్లా హ్యాండిల్ చేయాలని నేర్చుకోవాలి. ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఎట్లాగ పెంచుకోవాలి అని ఆలోచించాలి. ఇవన్నీ కూడా మన ప్రోగ్రెస్లో భాగం అన్నమాట. ఇలా హోలిస్టిక్గా ఎవరైతే అర్థం చేసుకుని వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తారో వారు మాత్రమే ప్రోగ్రెస్ అవ్వగలుగుతుంటారన్నమాట. సో ఈ లోపల మేము ఒకసారి అహోబిలం వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండే యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటా అని చూస్తున్నాం. విలేజ్లో చాలామంది పిల్లలు ఉన్నారు. పెద్దల్లో ఉన్న ఒక భయం ఏంటంటే, ఈ పిల్లలందరూ కూడా స్కూల్ అయిన తర్వాత ఈ మొబైల్స్, ఈ సోషల్ మీడియా ఇట్లాంటి టెక్నాలజీస్లో బాగా అలవాటు పడి, అంటే కొంత వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది ఇదంతాను, కానీ దాంతోపాటుగా ఇంకొక ఫినామినా ప్రారంభమైంది. అది ఏమిటది? మనం అంటామే పాండమిక్ అనేసి, కోవిడ్ పాండమిక్ అనేసి అంటున్నామే, అలాగే సైలెంట్గా ఇంకొక పాండమిక్ మొదలైంది. అదేమిటంటే ఎవరూ కూడా ఈ హోంవర్క్లు అనేవి చేయట్లేదు. పిల్లలందరూ కూడా స్కూల్ పూర్తి కాగానే ఈ మొబైల్స్, ఈ గ్యాడ్జెట్స్ వీటిని చూసుకుంటూ, ఆటలు కూడా బంద్ అయిపోయినాయి. వీటిలోనే వాళ్ళు నిమగ్నమై అదొక స్కూల్ హోంవర్క్ కూడా చేయకుండా ఎడ్యుకేషన్ మీద కాస్త ఫోకస్ తగ్గి అదొక పెద్ద పాండమిక్లా తయారైంది. సో మొన్న ఒక చిన్న రిపోర్ట్ వచ్చింది. ఎంతమంది ఈ స్టూడెంట్స్ ఈ సోషల్ మీడియాలో ఉన్నారు అని ఒక రీసెర్చ్ చేస్తే యావరేజు ప్రతిరోజుకి 7 hours వాళ్ళు ఈ సోషల్ మీడియా, ఈ మొబైల్లోనే వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. సరే, ఈ పేరెంట్స్ నాయన వద్దు అంటే చాలు వాళ్ళ కోపం. ఒకవేళ ఏమైనా గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు ఏమనేవారంటే, ఇదంతా నాకు నా ఎడ్యుకేషన్కి చాలా సంబంధించింది, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తే పాపం
పెద్దవాళ్ళకు కూడా వాళ్ళకి అర్థం అయ్యేది కాదన్నమాట. అంతేకాదు పిల్లలు ఆ రకంగా హోంవర్క్ చేయడం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ లేకపోవడంతో వాళ్ళ మీద ఒత్తిడి ప్రారంభమైంది. చాలా రకంగా ఒత్తిడి వాళ్ళలో రావడం మొదలుపెట్టింది. ఇంకొక రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పబడిందంటే లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ ఒక 30,000 స్టూడెంట్స్ వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్నారు మొత్తం ఇండియా అంతా కలిపి. అంటే ఎంత ఒత్తిడి ఉందనేసి మనకు అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే సమయం అనేది వేరే వాటి మీదకి వెళ్తోంది, ఎడ్యుకేషన్ ఉంది, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఒక మల్టీ స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మన స్టూడెంట్స్లోనూ యంగ్స్టర్స్లోనూ. వీటికి ఏదో రకంగా సమాధానం చెప్పకపోతే వారు పాపం చాలా సతమతం అవుతారన్న ఉద్దేశంతో మేము ఐక్య విద్యను ప్రారంభించాం. వెరీ సింపుల్ మోడల్ అన్నమాట. ఏంటంటే వాళ్ళు స్కూలు పూర్తి చేసి రాగానే మేము ఆ విలేజ్లో ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేస్తాం. ఆ టీచర్ కూడా ఈ మన యోగా, ఈ భగవద్గీత వీటి మీద కొన్ని వాల్యూస్ కూడా నేర్పిస్తాం. సో ఆ టీచరు వాళ్ళ ఇంటిలోనే ఆ దగ్గరలో ఉండే పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఫస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్స్ హోంవర్క్ చేస్తుంది. టీచరే కాబట్టి స్కూల్ టీచరే అయి ఉంటుంది మోస్ట్లీ. మేము కూడా అక్కడ స్కూల్లో ఉండి పనిచేసే టీచర్ అయితే బాగుంటుందనేసి వాళ్ళని అపాయింట్ చేస్తున్నాం. సో ఒక 30-40 మంది స్టూడెంట్స్ వచ్చి కూర్చుంటారు. వెంటనే ఆ టీచర్ వాళ్ళ చేత హోంవర్క్ చేయించి వాళ్ళకి ఏమైనా అర్థం కాకపోతే కాస్త చెప్పి హోంవర్క్ ఎట్లా చేయించాలనేసి కాస్త హెల్ప్ ఇచ్చి ఆ రకంగా ఏమవుతుందంటే ఆ స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సోషల్ మీడియా ఇట్లాంటి అలిగేషన్లోకి పడకుండా ఎడ్యుకేషన్ మీద కాస్త ఫోకస్ పెరుగుతుంది. ప్లస్ ప్రతిరోజు హోంవర్క్లు చేస్తున్నాడు కాబట్టి కాస్త సబ్జెక్టులు అలవాటయ్యి అబ్బుతున్నాయన్నమాట. మేము కొన్ని ప్రాంతాల్లో గమనించాము, వాళ్ళల్లో స్టడీస్లో కూడా బాగా డెవలప్ అవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ టీచర్స్లో కూడా కొద్దిగా మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. వీటి పిల్లలందరూ బాగా హోంవర్క్లు చేస్తున్నారు, టైంకి తీసుకొస్తున్నారు, అన్నీను ఎక్సర్సైజ్లు అన్నీ బాగా కంప్లీట్ చేస్తున్నారు అనేసి వాళ్ళలో కూడా ఒక మంచి ఇది వచ్చిందన్నమాట. అంతేకాదు అది అయిన తర్వాత ఇంకొక 1 అవరు మేము కాస్త మెడిటేషన్ అని కొద్దిగా ప్రాణాయామం అనేసి కొద్దిగా భగవద్గీత మన స్టోరీస్ చెప్పి కొన్ని వాల్యూస్ కూడా నేర్పిస్తాం. ఏంటి వాల్యూసు? ఏ ఏరియాస్లో ప్రస్తుతం నేను కాస్త డల్లుగా ఉన్నాను, వాటిని ఏ రకంగా నేను పెంచుకోవచ్చు, దాన్ని ఎట్లా నేను అలవాటు చేసుకోవచ్చు, అట్లాంటివి. కొద్దిగా శుభ్రత, మన వీడియోలో కూడా చూసాము, ఆ అబ్బాయికి కాస్త శుభ్రత గురించి అవగాహన వచ్చింది. అంతేకాదు పేరెంట్స్ టీచర్స్ అంటే కొద్దిగా రెస్పెక్ట్ నేర్పించాం. ఒకసారి 2-3 సెషన్లు అయిన తర్వాత మా పిల్లలు, ఈ ఐక్య విద్యా పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులకు కాస్త నమస్కారం చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో ఆ పేరెంట్స్లో వచ్చిన ఆనందం నేను వర్ణించలేనమాట. ఏంటంటే నా మాటే వినేవాడు కాదండి, ఇప్పట్లో చాలా మార్పులు వచ్చాయి. నేను నేర్పిస్తున్న ఈ కొద్దిగా వాల్యూస్ అని, ఈ కొద్దిగా భగవద్గీత అని అదంతా అయిన తర్వాత ఆ 2-2.5 అవర్స్ అయిన తర్వాత మేము కొద్దిగా ఒక డిన్నర్ లాంటి ఒక భోజనం కూడా పెట్టడం మొదలుపెట్టాం. సో అంటే వచ్చిన పిల్లలు కొంత ఎడ్యుకేషన్ మీద ఫోకస్, కొన్ని వాల్యూస్ నేర్చుకోవడము, మరియు ఫైనల్గా ఒక మంచి భోజనము, అందులో కొద్దిగా మిల్లెట్స్ కూడా యాడ్ చేస్తే వాళ్ళ కాస్త సంపూర్ణంగా న్యూట్రిషన్ కూడా వస్తున్న ఉద్దేశంతో కొన్ని మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్స్ కూడా మేము ఇవ్వడం మొదలుపెట్టామన్నమాట. యాక్చువల్గా ఇంకొక రిపోర్ట్ ఏం చెప్తోంది అంటే మన దేశంలో చాలామంది పిల్లల్లో ఆ వయసుకు తగ్గ బరువు కానీ ఎత్తు కానీ లేరని చెప్తా ఉన్నాం. అంటే ఆ వయసుకి అంత బరువు ఉండాలి, ఆ వయసుకి అంత ఎత్తు ఉండాలి, ఆ రెండు లోపించడంతో సో మేమేం చేస్తున్నాం అంటే ఈ రకంగా న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్యాప్ కూడా పోల్చడం జరిగింది. అంటే ఐక్య విద్యలో మేము ఒక త్రీ డైరెక్షన్స్లో మేము ఆ ప్రాబ్లమ్స్ని అటాక్ చేస్తున్నాం అన్నమాట. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్లో ఉండే గ్యాప్స్, రెండోది ఏంటంటే కొద్దిగా వాల్యూస్లో కొద్దిగా అట్లాంటి వాటిల్లో వచ్చే గ్యాప్స్, మూడోది ఏంటంటే ఆ న్యూట్రిషను, ఆ ఫుడ్లో వచ్చిన గ్యాప్స్. ఈ మూడింటిని పోడ్చడానికి ఫస్ట్ మన సంగారెడ్డిలో ఒక 2 విలేజెస్ తీసుకున్నాము. చక్రియాల్ అనేసి ఇంకొక విలేజ్ ఉంది. ఆ 2 విలేజెస్లోనూ మేము ఒక 2 టీచర్స్ని అపాయింట్ చేసి
ఈ ప్రోగ్రామ్ని కొన్ని నెలల పాటు మేము రన్ చేస్తాం. అక్కడ రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. సో వెంటనే మేము ఏమనుకున్నామంటే ఈ ప్రోగ్రామ్ని ఇంకా డిజర్వ్డ్ ప్లేసెస్కి, ట్రైబల్ బెల్ట్స్కి కానీ, విలేజెస్కి కానీ, మన సిటీలో ఉండే స్లమ్స్కి కానీ తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పి ఇట్లాంటి ప్రదేశాలను మేము ఎంచుకున్నాం. ఇప్పుడు ఈ రోజున ఐక్య విద్య 70 ప్రాంతాలలో 1600 స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేసి వారికి ఈ 3 డైరెక్షన్లో కూడా హెల్ప్ చేయడం ప్రారంభించిందన్నమాట. సో అందులో ఒక భాగం ఏంటంటే మన సిటీలోనే కొన్ని స్లమ్స్ కూడా మేము తీసుకున్నాం. అక్కడ ఉండే స్టూడెంట్స్ కూడా పోస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అలాగే అహోబిలంలో ట్రైబల్ బెల్ట్స్ అన్నీ మేము చూస్ చేసుకున్నాం. మన భద్రాచలంలో ట్రైబల్ బెల్ట్స్ని చూస్ చేసుకున్నాం. సంగారెడ్డిలో కొన్ని ఆ విలేజెస్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈ రకంగా మన బీడిఎల్ దగ్గర 1-2 గ్రామాలను ప్రారంభించి ఈ రోజున 70 గ్రామాలకు చేరుకున్నాం. ఈ లోపల ఓక్సన్ యూనివర్సిటీలో ఒకసారి అడ్మిషన్ జరుగుతున్నప్పుడు ఇండక్షన్ కోసం అనేసి ఇలా అక్షయ పాత్ర గురించి చెప్పడానికి అనేసి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ దయాశంకర్ గారిని, వారి టీంని కూడా కలవడం జరిగింది. ఆ ఇనిషియల్ డిస్కషన్స్లో మేము ఏమనుకున్నామంటే ఈ స్టూడెంట్స్ కూడా ఇట్లాంటి విలేజెస్, ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడుండే గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏంటని అర్థం చేసుకుని వారు కూడా ఏమన్నా వాలంటీరింగ్ సర్వీసెస్ చేస్తే బాగుంటుంది అన్న ఐడియా వచ్చిందన్నమాట. దానికి ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఈ రోజున ఈ ఓక్సన్ యూనివర్సిటీ మరియు ఐక్య విద్య హరే కృష్ణ మూమెంట్ మధ్యన ఈ MOU వరకు కూడా వచ్చాము. దీనికి చక్కగా సపోర్ట్ ఇస్తూ, సహకరిస్తూ డాక్టర్ రాల్ విల్లామరిన్ రోడ్రిగా గారు కూడా వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు పార్ట్నర్ విత్ ద ఓక్సన్ యూనివర్సిటీ and with the support of their favorable management, I hope to bring a great transformation in the students in both rural and urban slum or underprivileged areas and also in the villages, so that we can bring the world to a little better level than what it is today. With this, I conclude. Thank you. Hare Krishna.